హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనం: అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ, అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ ఒక అమూల్యమైనటువంటి మాటను తెలియజేశారు. ఏంటి ఆ మాట అంటే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును అని. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం అండి, దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకి, మీ తలంపులకి కావలి ఉంటుంది. చూడండి, ఫిలిప్పీ సంఘంలో ఏమి లేదంటే సమాధానం లేదండి. ఫిలిప్పీ సంఘంలో ఏమి లేదంటే ఆనందము లేదండి. ఈ రోజును కూడా మనం చూస్తే చాలా సంఘాల్లో ఆనందం లేదు, చాలా కుటుంబాల్లో సంతోషం లేదు, చాలా కుటుంబాల్లో సమాధానం లేదండి. సమాధానం అనేది ఎగిరిపోయింది. తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదు, అత్త కోడల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెళ్ళ మధ్య కూడా సమాధానం లేదండి. ఎక్కడ చూసినా అసమాధానం అనేది ఏలుబడి చేస్తుంది. ఈ అసమాధానాన్ని బట్టి ప్రజలందరూ కూడా చింతపడుతున్నారు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీ పత్రికలో అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు, దేనిని గురించి చింతపడొద్దు, కానీ ప్రతి విషయాన్ని ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు అనే పదం ఎందుకు వాడాడు అంటే, మీరు దేని గురించి చింతపడద్దు, ప్రతి విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలన్నిటినీ దేవునికి తెలియచేయండి. మీరు దేవునికి తెలియచేసినప్పుడు, అప్పుడు అంటే ఎప్పుడంటే మీరు దేవునికి తెలియచేసినప్పుడు. బైబిల్ గ్రంథంలో చింతపడొద్దు అని ఉంది కదా, అని మీరు చింతపడకుండా ఇష్టానుసారంగా తిరిగితే దేవుని సమాధానం రాదండి. చింతపడకుండా ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయాలి, ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియచేయాలి, విజ్ఞాపనల చేత దేవునికి తెలియచేయాలండి. అప్పుడు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు, నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలన్నీ దేవుడికి చెప్పినప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. నిజమే, ఈ రోజున చాలా కుటుంబాల్లో సమాధానం లేదు. చాలామంది సమాధానం లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామందికి సమాధానం లేకుండా చాలా కుటుంబాల్లో గొడవలు చేసుకుంటున్నారు, హత్యలు చేసుకుంటున్నారు. చాలామంది సమాధానం అనేది ఎగిరిపోయి ఇంకా ఏం చేద్దామా అని ఆలోచనలు చేస్తున్నారు. ఒక్క మాట చెప్పనా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయం నువ్వు దేవుని మాటలు వింటూ ఉంటే, నీ హృదయం కలవరంతో నిండిపోయి ఉంటే, ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు ఎన్ని చేసినా సమాధానం అనేది లేక గనక నువ్వు వేదన పడుతూ ఉంటే, నీకు ఒక శుభవార్త. నేను ఆరాధిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ హృదయములకు, మీ తలంపులకి సమాధానాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారిని గురించి ఒక అమూల్యమైన మాట యెషయా ప్రవక్త మాట్లాడుతూ చెప్తాడు, ఆయన సమాధానకర్తయగు అధిపతి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. అంటే సమాధానానికి కర్త ఆయనే, సమాధానానికి మూలం ఆయనే, సమాధానం అనే పదానికి అర్థం కూడా ఆయనేనండి. ఈ రోజున చాలామంది గలిబిలైపోతున్నారు. కష్టపడుతున్నారు కానీ కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు. కష్టపడుతున్నారు కానీ కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుంది.
సాయంకాలం అయ్యేసరికి కుటుంబంలో ఏదో ఒక అలజడి, ఏదో ఒక వేదన, ఏదో ఒక ఇది. ఏ మనిషి ద్వారా సమాధానం కలిగిద్దో, ఏది చేస్తే సమాధానం కలిగిద్దో అని ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళని, బ్రతికే వాళ్ళని మనం చాలామందిని చూస్తామండి. కానీ ఎవ్వరికీ సమాధానం లేదు. మరి ఆ సమాధానం ఎలా కలిగిద్ది అంటే, సమాధానకర్త అయిన యేసయ్య దగ్గరికి మనం వస్తే, మన విన్నపాలన్నీ కృతజ్ఞతాపూర్వకంగా యేసయ్యకి తెలియచేస్తే, ప్రార్థనల ద్వారా మన విన్నపాలన్నీ దేవుడికి తెలియచేస్తే, సమాధానకర్త అయిన దేవుడు మీ హృదయాలకి తలంపులకు కూడా కావలి ఉంటాడు. హల్లెలూయా. ఈ రోజున చాలామంది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఎందుకు తొందరపడుతున్నారు, ఎందుకు గలిబిలైపోతున్నారు, ఎందుకు హత్యలు చేసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నారు అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఆసక్తి వారికి లేకపోవటం, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే ఆత్మ వారికి లేకపోవటం. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయడో ఆ వ్యక్తి ఓడిపోతాడు. ఏ వ్యక్తి అయితే విజ్ఞాపన చేసి విన్నపాలు దేవుడికి తెలియచేయకుండా ఉంటాడో ఆ వ్యక్తి మీద సైతాను దాడి ఉంటుందండి. అందుకని ప్రతి వ్యక్తి ఆ సైతాను శోధన నుండి విడుదల పొంది, ఆ చింతల నుండి, ఆ బాధల నుండి విడుదల పొంది సమాధానాన్ని పొందాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిత్య జీవం ఇస్తాడు. యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆయన సమాధానాన్ని, నెమ్మదిని కలగచేస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీకు సమాధానం లేదా? అయితే యేసు ప్రభు నీకు సమాధానం ఇస్తాడు. ఆయన్ని నమ్ముకో, ఆయన పాదాలు పట్టుకో, ప్రార్థనాపూర్వకంగా నీ బాధలన్నీ ఆయనకి తెలియచేయి. ఇప్పుడు వరకు నువ్వు ఎన్నో చేసి ఉండొచ్చు, ఎంతోమందిని నమ్ముండొచ్చు, అయినా నీ హృదయంలో కలవరం పోయి ఉండకపోవచ్చు. ఏటేటో తిరిగి ఉండొచ్చు, నీ డబ్బులంతా వ్యయమైపోయి ఉండొచ్చు, కానీ నీ హృదయంలో ఏమాత్రం నీ తలంపులకి సమాధానం లేకపోయి ఉండొచ్చు. అయితే ఈ ఉదయకాల సమయం నీకు శుభవార్త. యేసుక్రీస్తు సమాధానకర్తయగు అధిపతి. ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఆయన నీ హృదయానికి నెమ్మదినిస్తాడు. నీ తలంపులకు ఆయన కావలి ఉంటాడు. ఏ తొందరలు జరగకుండా నీ కుటుంబాన్ని ఆయన కాపాడుతాడు. ఎప్పుడంటే నీ చింత యావత్తు ఆయన మీద వేసి ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు, కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు దేవునికి తెలియచేసినప్పుడు, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తుంది. ఆయన సమాధానం నీ తలంపులకి కావలి ఉంటుంది. కావాలా యేసయ్య ఇచ్చే సమాధానం? దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, సమాధానం లేక వేదన పడి సతమతమైపోతూ ఉన్నావా? అయితే సమాధానకర్త అయిన యేసయ్య నీకు సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తట్టు తిరిగి ఆయనను నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఈ రోజున నిలబడి దేవుని మాటలు ప్రకటిస్తున్న నా హృదయానికి, నా తలంపులకి ఆయన కావలి ఉండి ఆయన సమాధానాన్ని ఇచ్చాడు కాబట్టే ఈ రోజున నిలబడి మాటలు ఇలా ప్రకటించగలుగుతున్నాం. ఒకప్పుడు మాకు సమాధానం లేదు, ఒకప్పుడు మాకు నెమ్మది లేదు, ఒకప్పుడు నా హృదయం కూడా చాలా కలవరంతో నిండిపోయింది, ఆదరణ లేని స్థితిలో ఉన్నాను. యేసయ్య ఆయన పరిశుద్ధమైన మాటల ద్వారా నన్ను ఆదరించి, ఓదార్చి, బలపరిచి ఈరోజు సమాధానం ఇచ్చి అనేకులకి ఆయన మాటలు ప్రకటించే ఒక ఆయన నోరుగా నన్ను వాడుకుంటున్నాడు. నీకు కూడా సమాధానం కావాలా? అయితే యేసయ్య దగ్గరికి రా, ఆయన పాదాలు పట్టుకో, ప్రార్థన చేసుకో, విజ్ఞాపన చేసుకో, కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలన్నీ ఆయనకి తెలియచేయి. ఆయన నీకు సమాధానం ఇస్తాడు. మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. దేనిని గురించి చింతపడొద్దు, కానీ ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపనలో చేత కృతజ్ఞతాపూర్వకంగా మా విన్నపాలన్నీ మీకు తెలియచేసినప్పుడు సమస్త జ్ఞానానికి మించిన మీ సమాధానం మా హృదయాలకి, మా తలంపులకి కావలి ఉంటుంది అని నీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు.
నిజంగా ఎంతోమంది సమాధానం లేకుండా బాధపడుతున్నారయ్యా. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతోమంది సమాధానం లేక ఇల్లు విడిచి పారిపోతున్నారయ్యా. ఎంతోమందికి సమాధానం లేక ప్రాణాలనే కోల్పోతున్నారయ్యా. ఎంతోమందికి సమాధానం లేక కుటుంబాల్లో ప్రతిరోజు అల్లర్లు గొడవలతో ఉన్నారు ప్రభువా. ఈ ఉదయకాల సమయం నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి మీరిచ్చే సమాధానం కలుగునుగాక, మీరిచ్చే నెమ్మది కలుగునుగాక. వాళ్ళ హృదయాలకి, వాళ్ళ తలంపులకి నాయనా మీరిచ్చే సమాధానం కావలిగా ఉండునుగాక. అట్టి కృపతో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు నింపండి అయ్యా. ఈరోజంతా స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. కూలి పనులకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి అయ్యా. మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా. ప్రజలను పాడు చేసే దుర్వ్యాపారాలన్నీ మూతబడిపోవటానికి మీరు సహాయము చేయండి. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లలందరినీ దీవించండి. నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి మీరు దయచేయమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.